హాయ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సూర్య ఆర్ట్స్ మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీకి జమా గారని, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తి అనమాట. డ్యాన్స్ డ్రామాలలో, తర్వాత నాటికలలో చాలా ప్రసిద్ధికి ఎక్కిన వారు. వారు మా ఇన్స్టిట్యూషన్కి వచ్చినందుకు చాలా సంతోషం. వారి ద్వారా కొన్ని విషయాలు విందాము. అంతేకాకుండా వారు ఏకపాత్రాభినయంలో చాలా ప్రసిద్ధులు అనమాట. ఈ ఇంటర్వ్యూ తర్వాత వారిని అది వేయమని మనం కోరదాము. ఇప్పుడు జమా గారు నమస్కారం అండి. మా అకాడమీకి వచ్చారు. మీరు చాలా నాటకాలు వేశారట, నంది అవార్డులు వచ్చినాయట, అవేవో కాస్త వివరిస్తారా? నాకు ఈ నాటకాలు నటుడమ్మా. నేను నాటకాలు వేయడంలో నాకు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు 100 బహుమతులు కూడా వచ్చాయి ప్రైవేట్గా. కానీ అందులో ముఖ్యమైన ఈ 3 నంది అవార్డులు అండి. నంది అవార్డులు దేనికి వచ్చాయంటే 2011లో శత్రువు అనే నాటిక గుంటూరు నంది నాటకోత్సవాలు ప్రదర్శించామండి. దానికి ఉత్తమ హాస్య నటుడిగా నాకు నంది అవార్డు వచ్చింది. తర్వాత 2012లో విజయనగరంలో టీవీకి నంది నాటకోత్సవాలు విజయనగరంలో జరిగాయండి 2012లో. దానికి నేను జడ్జిగా వెళ్ళాను, స్క్రూటినీ జడ్జిగా. అప్పుడు ఒక నంది అవార్డు వచ్చింది. తర్వాత 2012లోనే టీవీలో కూడా జ్ఞాపకాలను టెలిఫిలిం చేశానండి. దానికి ఒక నంది అవార్డు వచ్చింది. మొత్తం 3 నంది అవార్డులు వచ్చాయమ్మా. చాలా సంతోషం అండి. ఇంత నంది అవార్డు రావడం అనేది సామాన్యం కాదు. అది ఎంతో అనుభవం ఉండి ఎంతో బాగా వేస్తే తప్ప నంది అవార్డు రావడం కష్టము. మీరు మా స్టూడెంట్స్ అందరికి కూడా, మా ప్రేక్షకులకి మీ ఏకపాత్రాభినయంతో కొంచెం సంతోషింపజేస్తారా? తప్పకుండా అండి. నాకు బాగా పేరు తీసుకొచ్చిన నాటకం ఒకటి ఉందండి, కీర్తిశేషుడు అని. 60 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం మన భమిడిపాటి రాధాకృష్ణ గారు రాశారండి. ఆ నాటకం కీర్తిశేషుడు నాటకం పేరు. దాంట్లో మురారి అనే ఒక కళాకారుడు ఉంటాడు. తర్వాత అతను వ్యసనాలకి బానిస అయిపోయి చనిపోతాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే అందులో ఆ మురారి అనే అతని జీవిత చరిత్ర టూపీగా 2 లైన్లో ఒక ఏకపాత్రాభినయంగా నేను మీకు చూపిస్తానండి. సంతోషం అండి. ఇప్పుడు మనం అందరం కూడా వీరి ఏకపాత్రాభినయం చూసి మనం సంతోషిద్దాం. భమిడిపాటి రాధాకృష్ణ గారు రచించినటువంటి నాటకం కీర్తిశేషులు. దాంట్లోంచి మురారి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది ఒక కళాకారుడి జీవితం గురించి ఆయన 50-60 సంవత్సరాల క్రితమే రాశారండి. కళాకారుడు ఎంత టాలెంట్ ఉన్నా క్యారెక్టర్ ఉండాలి, బిహేవియర్ ఉండాలి. క్యారెక్టర్ బిహేవియర్ లేకపోతే అతను ఎంత తోపైనా సమాజంలో మనుగడ సాధించలేడు. చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మన సమాజంలో ఉన్నప్పుడు పరిసరాలను గమనించాలి. తర్వాత అందరిలో కూడా మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, క్యారెక్టర్ కలిగి ఉండాలి, తాగుబోతులై ఉండకూడదు అని. ఒక తాగుబోతు కళాకారుడు తాగుడుకు బానిసై ఎలా పతనం అయిపోయాడో చూపించిన ఒక క్యారెక్టర్ మురారి అండి. అది నాకు చాలా పేరు తీసుకొచ్చింది. అది మీకోసం ఇప్పుడు నేను చూపిస్తున్నాను. పాడునిచ్చిన మించి హాయిగా వెళ్ళకెక్కడం, ఒట్లేసి మళ్ళీ మెట్లెక్కించగరా, అదంతా ఒక పీడకలరా, ఒక పీడకల. అదో వినరా చప్పట్లు. ఆ చప్పట్లే కదరా కలిగి ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుని బెదిరించే ఏకైక సంఘటన. వాటి ముందు కరిగిపోకుండా ఎలా నిలబడటం? ఎలా? ఎంఏ చదువుతూ నేను కాలేజీలో మొదటిసారి నాటకం అన్నప్పుడు ఈ చెప్పట్లేరా, ఈ ఉత్సాహమే నన్ను ఆకాశానికి ఎత్తేశాయి. ఆంధ్ర నాటకం రంగంలో ఒక నూతన తార వెలిసింది అన్నారు. మళ్ళీ ఆడాను. శుష్కించిపోతున్న నాటక కళకు నా నటన అమృతం అన్నారు. అడ్డు అదుపు లేకుండా ఈ నాటక రంగంలో లీనమైపోయాను. పరిషత్తులకు వెళ్ళమని ప్రోత్సహించారు, వెళ్ళాను కూడా.
వెళ్ళిన చోట కదా వెంటడాయి చప్పట్లు, వెళ్ళిన చోట కదా వెంటడాయి. ప్రతి పరిస్థితుల్లోనూ ఉత్తమ నటుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటుడు అన్నారు. ఇంకేముంది, కళాదేవికి ముద్దు బిడ్డ, నువ్వు కడవ తనకు నడుము కట్టు అని నా మీద పద్యాలు కూడా వ్రాశారా. నాకు మత్తెక్కిపోయింది. అచంచలమైన మనసుతో, అకుంఠిత దీక్షతో అహోరాత్రులు మైమర్చి కళాసేవ చేశాను తమ్ముడు. ఈ కళాసేవ చేశారు. ఓహో అన్నారు, సన్మానాలు చేశారు, బిరుదులు ఇచ్చారు. చివరకు ఎంఏ పోయిందిరా. అప్పుడు ఏమన్నారు తెలుసా? చదువురాని చోటను అన్నారు. నాటకం ఆడితే పనిలేని వాడు అన్నారు. ఆఖరికి ఏం ఖర్చు పెడుతున్నావు అని అడగకుండా డబ్బిచ్చే నాన్న చచ్చిపోయాట్రా. డబ్బు లేక రోడ్డు మీద నిలబడ్డాను. నాటకాపేక్ష మాత్రం పోలేదు. చివరికి మొహానికి రంగు కొనుక్కోవడానికి చెయ్యి చప్పితే తమ్ముడు చప్పట్లు కొట్టిన ఆ చేతిలోంచి రాగి కాని కూడా రాలేదు. గారడీ రై చప్పట్లు, ఎండ మావులు రా నిండు నవ్వులు. నువ్వైనా నాలాగే ఎప్పుడైనా భ్రమపడి దగ్గరికి వెళితే మాడి మసైపోతావు, మసైపోతావు, జాగ్రత్త. ఏంట్రా కాఫీయా? తాగమంటే ఏమిటో అనుకున్నాను. రేపు తాగుతాను రా కాఫీ. రేపు నా పుట్టినరోజురా. ఎలా మర్చిపోతాను రా ఆ రోజు పుట్టినరోజు కదా అని తలంటుకోమని ఎంతో ప్రతిపాదిందా మన అమ్మ. ఏమన్నా సరే తలంటుకోనన్నాను. మా నాయన ఒకరు తలంటుకోరా, పుట్టిననాడు తలంటుకుంటే ఆయుష్ ఎక్కువ అవుతుందిరా అని గడ్డం పట్టుకొని కళ్ళని ఇట్టుకుంది. కాఫీ ఇస్తే తలంటుకుంటానమ్మా అన్నాను. ఎంతో ఆనందపడిపోయిందిరా. ఎంతో ఆనందపడి నన్ను దగ్గరికి తీసుకొని ముద్దెట్టి కాఫీ కలపడానికి పొయ్యి దగ్గరికి వెళ్ళిందిరా. కుంపటి మీద పాలకి తిప్పుతుంటే చీరంటుకుందా తమ్ముడు, చీరంటుకుందిరా నా కాఫీ మూలాన్ని. చీరతో పాటు మనిషి అంటుకుపోయి మురారి నడిచిందిరా. కాలిపోయిన అమ్మ దగ్గర పరిగెత్తుకెళ్ళాను. ఒరే తమ్ముడు, కాలిపోతూ కూడా ఏముందో తెలుసా? ముందు కాఫీ కలుపుకొని తాగు నాయనా అని చెప్పి మరీ చచ్చిపోయిందా మన కన్న తల్లి. థ్యాంక్ యూ.